ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి. దీనిపైన కొత్తిమీరని గాని వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే అలానే మీరు వడ్డించుకోవచ్చు. ఇవి చూడండి, ఇప్పుడు కలిపి మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్‌గా వాటర్ కూడా సరిపోయింది కదండీ. ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా ఈ సోయా బీన్స్ తోటి కర్రీ చేసుకుని ఇంటిల్లిపాది ఈరోజు మన వీడియోలో సోయా బీన్స్ తోటి కర్రీ ఎలా వండాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. చూడండి, ఈ సోయా బీన్స్ కొన్ని వైట్ ఉంటాయి, ఇవి వచ్చేసి బ్రౌన్ ఉన్నాయి కదండి. వీటిని నేనైతే అరకప్పు తీసుకున్నాను. అరకప్పుని ఒక బౌల్స్ తీసుకుని దాంట్లోకి సగానికి వాటర్ తీసుకుని ఇలా అయితే నైట్ నానబెట్టుకుంటున్నానండి, మార్నింగ్ కర్రీకి అనమాట. ఇలాగ ఇప్పుడు వాటర్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం నాననిద్దాము. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. చూడండి, చాలా బాగా నాని ఉన్నాయి కదండి ఈ సీడ్స్ అనేది. ఇప్పుడు మనము వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని, అంటే 2 సార్లు కడిగేసుకుని మనం ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకుందామండి. చూడండి, వీటిని ఒక 2 సార్లు కడిగేటప్పటికి ఇలా తెల్లగా అయిపోయినాయి కదా. మరి ఒక గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసి ఈ సీడ్స్ని వేసేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు మనము ఉడికించుకుందాము. మనము ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకుని ఆవిరిపోయే లోపల మనము ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలని ఇలా పేస్ట్ కింద పట్టుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని ఇలాగా 2 చూడండి మసాలా ఆకుని కూడా తీసుకుందామండి, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ఇలా ఇప్పుడు నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని అలాగే కొత్తిమీరని కూడా వేసి బాగా వేపించుకోవాలి. అలాగే మనము మసాలా ఆకు తీసుకున్నాం కదండి, అదే బిర్యానీ ఆకు, అది కూడా వేసుకుని చిన్న చెక్క, 2 లవంగాలు, అలాగే చిన్న దాచిన చెక్క, కొద్దిగా సాజీరా వేసి ఈ పచ్చిమిర్చితో పాటు బాగా వేపించుకోవాలి. తర్వాత వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుని వేపించుకోవాలి. ఇలా ఆనియన్స్ని వేగుతున్నప్పుడే మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి ఇలాగా అల్లం పేస్ట్తో పాటు ఆనియన్స్ని బాగా వేపించుకోవాలి. ఇవి దగ్గరికంట ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ బీన్స్ సీడ్స్ని కూడా వేసేసుకుందామండి. ఇవి ఇలా వేసుకుని ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను సాల్ట్, అంటే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, తినేదాన్ని బట్టి కారాన్ని కూడా. నేను ఇక్కడ వచ్చేసి 1/2 స్పూన్ కారం వేసుకున్నానండి, ఎందుకంటే ఈ సీడ్స్లో మనకి కారం అనేది ఎక్కువ పీల్చదు కాబట్టి నేను కారం అనేది ఇలా వేసుకున్నానండి. అలాగే మనం మసాలా కూడా తీసుకున్నాం కదా, కాస్త ఘాటు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇలా వేసి కాస్త వేగిన తర్వాత ఒక సెకండ్ వేగిన తర్వాత మనము టమాటా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా వేసి ఇలాగా వేపించుకోవాలి. అలాగే చిటికెడు గరం మసాలా కూడా వేసుకుందాము. ఇంకా గరం మసాలా అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. గరం మసాలా కూడా ఇంక వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. చూడండి, ఇదంతా కూడా ఇలాగ ఫ్రై అయ్యేటంత వరకు కాస్త టమాటా పేస్ట్ ఫ్రై అయ్యే వరకు ఇలాగా వేపించుకోండి కలుపుకుంటూ. చూడండి, ఎగిందని చూసినగా మనకి నూనె అనేది పైకి తేలుతుంది కదా దగ్గరకంటే. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బుల్లి గ్లాసుడు వాటర్ వేసి మనము మూత పెట్టేసుకుందాము. ఈ సోయా బీన్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. మన లేడీస్కి కానీ మన చిన్న పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టండి. ఇంకా ఈ సోయా బీన్స్ మనకి మిల్ మేకర్లు కూడా తయారు చేస్తారండి. మిల్ మేకర్లో కూడా మనకి అంతే బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మనము డైరెక్ట్గా ఇలా సోయా బీన్స్ తోటి ఇలాగైతే చేసుకుంటున్నాం కదండి. ఇలాగా కాస్త వాటర్ అనేది పోసుకోండి, తగినంత వాటర్ పోసుకుని మనము ఇలా బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా ఆల్రెడీ మనకి బీన్స్ ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఒక విజిల్ కానీ 2 విజిల్స్ కానీ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మనము మూత తీసి చూస్తే ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, దీనిపైన కొత్తిమీరని కానీ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే అలానే మీకు వడ్డించుకోవచ్చు. ఇవి చూడండి, ఇప్పుడు కలిపి మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్గా వాటర్ కూడా సరిపోయింది కదండి. ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఈ సోయా బీన్స్ తోటి
కర్రీస్ చేసుకుని ఇంటిల్లిపాది ఆనందించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.